ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో లైఫ్ కోచ్ రామ్ మిట్టు గారు ఉన్నారు. డబ్బు మాయలో పడిపోతే మనల్ని మనం మోసం చేసుకునే రోజులు ఇవి. సో ఆ విషయాలు ఏంటి, ఎందుకు ఇలా అంటున్నాను అనేది రామ్ గారిని అడిగి తెలుసుకుంటాను. మీరు చూడండి. నమస్తే అండి. నమస్తే అండి. సో డబ్బుకి అవతలోడు చుట్ట, అందుకే ఒక పాట ఉంది. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, ఎవరినైనా మెస్మరైజ్ చేసేంత పవర్ ఒక డబ్బుకే ఉంటదండి. అంటే నువ్వు ఎంత చదువుకున్న వాడివైనా, నువ్వు ఎంత హై పొజిషన్ లో ఉన్న వాడివైనా, నిన్ను ఎలాంటి కండిషన్ లోకైనా తెచ్చేంత పవర్ ఒక డబ్బుకే ఉంటది. ఆ మాయలో పడి చదువుకున్న వాళ్ళు మోసపోతున్నారు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు మోసపోతున్నారు, డబ్బు లేని వాళ్ళు ఇంకా డబ్బు కావాలని మోసపోతున్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఇంకా 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 డబ్బు కావాలని మోసపోతున్నారు. సో రీసెంట్ గా నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి ఒక్కసారి జేడి లక్ష్మీనారాయణ గారి వైఫ్ పాపం లాస్ అయిపోయారు. ఆ క్రైమ్ గురించి ఒక్కసారి, సైబర్ క్రైమ్. వెరీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళది, రైట్? సో అండ్ ఆల్సో వాళ్ళు ఏంటంటే రీసెంట్లీ డిసెంబర్లో అట్లా వాళ్ళకి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి అవన్నీ మేము మీకు నేర్పిస్తాము అండ్ దగ్గరుండి చేపిస్తాము. హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి, లైక్ ఆల్మోస్ట్ 3-4 times వాట్ ఎవర్ యూ ఇన్వెస్ట్, దానికి అంత మనీ వస్తుంది మీకు, అంతకంటే ఎక్కువ వచ్చేటట్టు కూడా మేము చూసుకుంటాం అన్నట్టు వాళ్ళకి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ వచ్చింది. సో త్రూ దాట్ మెసేజ్ వాళ్ళు ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చెప్పారు దిస్ ఇస్ అవర్ ఆర్గనైజేషన్ అనేసి. అండ్ ఆ ఆర్గనైజేషన్లో వాళ్ళు ఏంటంటే క్లాసెస్ లాగా మీకు ట్రేడింగ్ నేర్పిస్తాం మేము అని చెప్పారు. ట్రేడింగ్ నేర్పిస్తూ మీతోటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా మేము చేపిస్తుంటాం, దగ్గరుండి ఇన్వెస్ట్మెంట్ చేపిస్తామని చెప్పారు. వీళ్ళు అది జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత క్లాసెస్ కూడా ఒక పర్సన్ క్లాసెస్ కూడా తీసుకుంటా ఉన్నారు. అండ్ అతను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కొన్ని స్టాక్స్ అతను చెప్పాడు అనమాట. లైక్ ఈ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు ఒక 4 weeks or 5 weeksలోనే యూ గెట్ టు సీ ఆల్మోస్ట్ ఒక 10 times కంటే ఎక్కువ అవుతుంది అన్నట్టు వాళ్ళు చెప్పారనమాట. దీనిలో ఇన్వెస్ట్ చేయండి అనేసి. సో ఆ చెప్పిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయించారు మనీ. సో అలా ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 19 times డిఫరెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయించారు, మనీ మొత్తం ఇన్వెస్ట్ చేయించారు. ఆ పర్టికులర్ ప్రొఫైల్లో వాళ్ళకి మనీ కనిపిస్తుంది, వాళ్ళ మనీ ఇంత ఇన్వెస్ట్ చేశారు, కరెంట్లీ ఇంత అమౌంట్ అని కనిపిస్తుంది, అంత బాగానే ఉంది. కానీ విత్ డ్రా అనే ఆప్షన్ కనిపిస్తలేదు వాళ్ళకి. ఓకే. సో విత్ డ్రా ఆప్షన్ కనిపించకపోయేసరికి వాళ్ళు అదేంటి మనం పెడుతున్నాము, మనీ గ్రో అవుతుంది, అంత బాగానే ఉంది, కానీ విత్ డ్రా అవ్వట్లేదు అనేసి మళ్ళీ ఫర్దర్గా ఇచ్చేస్తే వాళ్ళు ఏమన్నారంటే దీనికి ఒక లాకింగ్ పీరియడ్ ఉంటుంది ఏదో చెప్పారు. చెప్పి మొత్తానికి అయితే మీరు ఫర్దర్గా ఇన్వెస్ట్ చేయాలి దీంట్లో, మీరు ఫర్దర్గా ఇన్వెస్ట్ చేయలేదు అని అంటే ఇప్పుడు దాకా ఇన్వెస్ట్ చేసిన మనీ మొత్తం పోతుంది అని వాళ్ళు అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళకి స్ట్రైక్ అయింది. ఎందుకంటే అది ప్రాక్టికల్ కాదు. మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ జనరల్గా అది తగ్గే ఛాన్స్ ఉంది, పెరిగే ఛాన్స్ ఉంది, కానీ జీరో అయితే అవ్వదు. సో వాళ్ళు ఏంటి, మీరు ఇంకా ఫర్దర్గా పెట్టకపోతే ఇప్పుడు దాకా ఇన్వెస్ట్ చేసినంత పోతుంది అన్నప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి అప్పుడు సైబర్ క్రైమ్కి వాళ్ళు రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేశాక కరెంట్లీ వాళ్ళు ఏంటంటే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఏదైతే అకౌంట్స్లో వేయించారో మనీ అవంతా ఇట్ ఈస్ లైక్ నాట్ లైక్ ది ప్రాపర్ అకౌంట్స్ కాదన్నమాట. ప్రాపర్ అకౌంట్ అంటే గుర్తుపట్టు, ఇప్పుడు సపోజ్ మీ అకౌంట్ నా అకౌంట్లో వేస్తే ఇట్స్ ఈజీ టు ట్రాక్ అనమాట. కానీ అలా ప్రాపర్ అకౌంట్స్లో కాకుండా లైక్ కొన్ని ఇంప్రాపర్ ఉంటాయి అన్నమాట, టెంపరీ అకౌంట్స్ అలా ఉంటాయి. సో దాంట్లో వేయించి సో అలా చేస్తారు. సో బేసిక్గా ఏంటంటే ఇట్ ఈస్ లిటిల్ టఫ్ టు ట్రాక్, కానీ స్టిల్ మన సైబర్ క్రైమ్ వాళ్ళు దే ఆర్ ఆన్ ఇట్. సో వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు కరెంట్లీ. సో ఇక్కడ వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటంటే ఎంత ఎడ్యుకేటెడ్ అన్నా కానివ్వండి, ఇప్పుడు ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, అసలు ఇలాంటి క్రైమ్స్ అవుతున్నాయి, సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి అని అంటే దానికి రూట్ కాజ్ ఏంటిది అని అంటే మన ఆశ, డబ్బు మీద మనకున్న ఆశ. మీరు ఏ సైబర్ క్రైమ్ అన్నా చూడండి, మనీకి సంబంధించిన సైబర్ క్రైమ్ ఏది చూసినా కూడా డబ్బు మీద ఆశతోటే మనము ఏదో చిన్న మిస్టేక్ చేస్తాము, దాంతో ట్రాప్ అయిపోతాం మనం. కొందరు ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్ హియర్. కొందరు ఎట్లా అంటే లింక్స్ వస్తాయి మనకి వాట్సాప్లో కానివ్వండి, ఈమెయిల్లో కానీ లింక్స్ ఏమైనా వస్తాయంటే రేబాన్ గ్లాసెస్ యాక్చువల్గా అయితే మీకు 5,000 6,000 ఉంది, బట్ మీకు 600 రూపీస్కి వస్తుంది, 500 రూపీస్కి వస్తుంది, హరి క్లిక్ నౌ అనేసి వాళ్ళు ఒక లింక్ ఇస్తారు. మనం ఏంటి, ఆ రేబాన్ గ్లాసెస్ వస్తున్నాయి కదా 500 600 అంత మంచి కంపెనీ వస్తున్నాయి కదా అనేసి క్లిక్ చేస్తాం. బట్ దట్స్ అ బెయిట్ యాక్చువల్గా. సో ఏంటంటే క్లిక్ చేసిన తర్వాత మనం వాళ్ళు ఏంటంటే యాడ్ టు కార్ట్ అంటారు, కార్ట్ యాడ్ చేస్తాం మనము.
తర్వాత ఇప్పుడు కొనాలి అని అంటే వాడు ఆప్షన్స్ ఏంటి, క్రెడిట్ కార్డు లేకపోతే నెట్ Yes. బ్యాంకింగ్ చూపిస్తాడు. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని మనం అక్కడ ఎంటర్ చేస్తున్నామా, అదంతా వాళ్ళు లాగడానికి అనమాట చేసే వెబ్సైట్. అదొక ఫేక్ వెబ్సైట్ వేర్ ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లేకపోతే మీ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి మీరు అక్కడ ఎంటర్ చేస్తున్నారు. అది కొనడానికి అది ఎంటర్ చేస్తారు. అదేంటంటే నిజంగా రియల్ టైం ఇప్పుడు ఒక అమెజాన్ లోనో ఫ్లిప్కార్ట్ లోనో మీరు చేస్తే ఎలాగైతే వస్తుందో అలాంటి ఇంటర్ఫేస్ లోనే ఉంటుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అనేసి వస్తుంది, ఆ అమౌంట్ కట్ అవుతుంది అండ్ మీకు చూపిస్తుంది స్టేటస్ లైక్ Yes. సో అండ్ సో రోజున వస్తుంది అనేసి. బట్ ఈవెన్చువల్లీ ఏమవుతుంది అని అంటే ఈ డేటా ఏదైతే ఉందో వాళ్ళు మీకు పంపిస్తారు కూడా, గ్లాసెస్ పంపిస్తారు కూడా, బట్ ఈ డేటా వాళ్ళ దగ్గర పెట్టుకొని దే విల్ మిస్యూజ్ ఇట్ అండ్ మీకు తెలియని కూడా తెలియదు. మీరు అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడి నుంచి తీసేసుకున్నారనే విషయం మీరు గ్రహించరు కూడా. తర్వాత ఎప్పుడో అవుతుంది సైబర్ క్రైమ్. సో దీన్ని మీరు కోరిలేట్ చేసుకోలేరు, ఎందుకంటే మీరు ఆర్డర్ పెట్టారో మీకు వచ్చింది, అంతే పీస్ కూడా వచ్చేసింది అది. సో దాట్ ఈస్ హౌ ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఏంటంటే డబ్బు ఆశ. అంటే అంత నిజంగా అండి. కాస్ట్లీ ఐటమ్ ఇంత తక్కువలో ఎలా వస్తుంది అని ఆలోచించకుండా, లేకపోతే అసలు ఈ వెబ్సైట్ జెన్యూనా కాదా అని ఆలోచించకుండా, ఏదో ఇంత డిస్కౌంట్ వచ్చేస్తుంది కదా, ఇన్ని డబ్బులు మిగిలిపోతున్నాయి కదా, ఇంత చీప్లో వచ్చేస్తుంది కదా అనేసి వెనక ముందు ఆలోచించకుండా కొన్ని ఇలా చాలా మంది ఏంటంటే వాళ్ళ పర్సనల్ డేటాని లైక్ ఫినాన్షియల్ డేటాని ఇలా స్కామర్స్కి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇలా ఏంటంటే ఈ మన డబ్బు మీద ఆశతోటి మనం ఏదైతే చేసే మిస్టేక్స్ ఉంటాయి చూడండి, దట్ ఈస్ వేర్ లాట్ ఆఫ్ పీపుల్ గెట్ ట్రాప్డ్. సో అందరికీ నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే ఒక స్టెప్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆలోచించండి. స్పెషలీ మనీ తోటి ఇన్వాల్వ్డ్ ఉన్నప్పుడు అంత ఈజీగా అంత గ్రీడీగా మీరు డోంట్ జస్ట్ గో అవే విత్ ఇట్. ఎవరన్నా అంత తక్కువకి ఇస్తున్నారు లేకపోతే ఎవరన్నా ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారు అనుకోండి, మీరు మీ అమౌంట్ని నేను 1 week 10 days లో 10 times చేసిస్తా అనేసి అన్నాడు అని అంటే ఆలోచించండి. నిజంగా అంత ఈజీ అయితే అందరూ ఊరికనే ఎందుకు కూర్చొని ఉంటారు? అంతే కదా, కరెక్టే. అందరూ చేస్తారు అది. సో అది అండ్ ఇట్లా ఇంత డిస్కౌంటెడ్ ఒక 10% ఆఫ్, 30% ఆఫ్, 50% ఆఫ్, ఓకే. బియాండ్ దాట్ మీకు ఆఫ్ వస్తుంది అని అంటే థింక్ అగైన్, ఏంటి అక్కడ ఎందుకు అంత తక్కువకు వస్తుంది అనేసి. ఇంకొకటి ఇప్పుడు ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, అవన్నీ ఏంటంటే ట్రస్టెడ్, ఆల్రెడీ టెస్టెడ్ కూడా. మీరు ఒక కొత్త వెబ్సైట్ లో తక్కువ అమౌంట్ వస్తుంది కదా, అసలు ఆ వెబ్సైట్ పేరు కూడా వినలేదు నేను, ఇలాంటి ఏదైనా ఉంది అని అనుకోండి, అండ్ HTTPS అని కొన్ని ఉంటాయి అనమాట, లైక్ అలాంటి ఏమి రావట్లేదు అని అంటే కనుక ఆగిపోండి. డోంట్ గో హెడ్ విత్ ద ట్రాన్సాక్షన్స్. ఏ వెబ్సైట్ లో పడితే ఆ వెబ్సైట్ లో ట్రాన్సాక్షన్స్ చేస్తే ఇదే ప్రాబ్లము. నిజంగానే మీకు ఇలాంటి వెబ్సైట్స్ లో ఏదైనా చాలా తక్కువకి వస్తుంది కొనాలి అని అనిపిస్తుంది అనుకోండి, పేమెంట్ ఆప్షన్స్ లో ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ ఉందనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకోండి, కొత్త వెబ్సైట్ కాబట్టి. క్యాష్ ఆన్ డెలివరీ లేదు అని అనుకోండి, అసలు సిఓడియే లేదనుకోండి. ఈ సిఓడిలో కూడా రామ్ గారు ఎలా ఉంటుంది అంటే పేరుకు సిఓడి అంటాడు, ఇప్పుడు 350నో 450నో ఫస్ట్ కట్టమంటాడు. అలా కట్టిన తర్వాత పత్తా లేని వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉంటారు. అవును, అలా కూడా ఉంటారు. ఏమనుకుంటాం అవతల మనం 350 పెద్ద అమౌంట్ కాదు కదా అని కట్టేద్దాం. పాపం వీళ్ళ వల్ల జెన్యూన్ గా చేసుకునే వాళ్ళు కూడా పోతూ ఉంటాయి. సో అందుకనే ఫుల్ అమౌంట్ సిఓడి కనిపించింది అనుకోండి ఎక్కడన్నా, క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇవ్వాలి. అది ఇచ్చారు అని అంటే తర్వాత వాడు వచ్చాక మీరు జీపే, గూగుల్ పే చేసుకోవచ్చు, క్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్. సో అలా సిఓడి ఆప్షన్ ఉందా లేదు చూసుకోండి. సిఓడి ఆప్షన్ ఉంటేనే గో హెడ్ విత్ ఇట్. సిఓడి ఆప్షన్ లేదు అని అంటే ఐ బెటర్ సజెస్ట్ దట్ అలాంటి వెబ్సైట్స్ లో మీరు వెళ్ళని కూడా వెళ్ళకండి. సూపర్ అండి. నిజంగా మీరు అన్నట్టు డబ్బు అనేది మనిషిని ఎక్కడికైనా దిగజారుస్తుంది, ఎంతటి నాశనైనా తెస్తుంది, ఎంత పైకి తెస్తుందో అంత కిందికి తొక్కేసేంత శక్తి ఒక్క డబ్బుకే ఉంటుంది. కాబట్టి రామ్ గారు చెప్పినట్టు అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండి మీ డబ్బుల్ని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.